కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి సంవత్సరానికి అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ నమస్కారం. రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా గత మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చెప్పిన తప్పుడు హామీలు, వాళ్ళు ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా ప్రజలను విస్మరించినారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి చెప్తామంటే ఖచ్చితంగా చేస్తారు కూడా. అందులో భాగంగానే ఈరోజు 6 పథకాలు మినీ మేనిఫెస్టోగా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహాశక్తి పేరుతో మహిళలకి, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంచి పిల్లలు చదువుకుంటే అంత మంచి పిల్లలకి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఒక పిల్లవాళ్ళకి 15,000 రూపాయలతో, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఆ పథకంతో తల్లికి వందనం పేరుతో మా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో పెట్టాము. అదే కాకుండా ఆడబిడ్డ నిధి అనేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి, మహిళలకు తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేస్తుందనే దాంట్లో ఒక నిదర్శనం. నెలకి 1,500 అనగా 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తాము. అదేవిధంగా ఇంతకు ముందే ఒక సిలిండర్ తీసుకోవాలంటే మన భారతదేశంలోనే చాలా ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. దాన్ని సడలించి గతంలోనే ఏ ఒక్క ఆడబిడ్డ కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో దీపం పథకం కింద అనేక మంది గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఈ రోజు 1,250 రూపాయలు అయింది. నిజంగా సామాన్య మధ్య తరగతి కుటుంబాలు దాన్ని కొనలేకపోతున్నారు. ఇది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనేసి ఒక సదుద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన పథకము. అంతేకాకుండా ఈరోజు ఆడబిడ్డలు బస్సుల్లో పోతానంటే ఈ జగన్మోహన్ రెడ్డి దాదాపు 7 సార్లు 8 సార్లు బస్ ఛార్జీలు పెంచిన దాఖలాలు ఉన్నాయి. సామాన్య ప్రజలకి ఒక బస్సే వాళ్ళకి వచ్చిన ప్రయాణం ఉపయోగపడేది. అటువంటిది ఆడబిడ్డలకు పూర్తిగా బస్సులో ప్రయాణం ఉచితం చేసినారు. అంతేకాకుండా నీటి ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కరికి తాగునీటి అవసరాల నిమిత్తం ప్రతి ఇంటికి కొలాయి వేసి వాళ్ళకి పుష్కలంగా నీరు అందించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టోలో పెట్టినారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా యువతకు ఈరోజు నారా లోకేష్ బాబు గారు, ఈరోజు అమరన్న గారు కూడా ఎంత ప్రోత్సహించినారో మీరు చూసినారు. యువగలం పేరుతో మా ప్రభుత్వం టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే దాదాపు 20 లక్షల ఉద్యోగ కల్పనే చంద్రబాబు నాయుడు గారు ప్రథమ ఉద్దేశము. ఎవ్వరు కూడా డిగ్రీ చదివిన నిరుద్యోగి కూడా నిరుత్సాహపడకుండా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ వాళ్ళకు ఉద్యోగం వచ్చేది లేట్ అయితే నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున ఇచ్చే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ భారతదేశంలో రైతే రాజు, ఈ ప్రతి ఒక్కరికి రైతు వెన్నుముక లాంటి వాడు. మనం ఈరోజు 5,000 నోట్లకు పోవాలంటే కూడా రైతు పండించే పంటనే మనం ఈరోజు ఒక వరి కానీ ఏది కూడా కానీ మనం అన్నం తినేది. ఆ అన్నదాతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రైతులు నడ్డు విరిచింది. ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు. ఇక్కడంతా దళారీ వ్యవస్థలో ఈరోజు పట్టు రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, అనునిత్యం రైతులు నానా కష్టాల్లో ఉన్నారు. వర్షాలు పడింటే కూడా ఎక్కడ గిట్టుబాటు కాలేదు. ఆ విధంగా రైతును దృష్టిలో పెట్టుకుని రైతే రాజు, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మా తెలుగుదేశం జనసేన పార్టీ నెలకి ఒక సంవత్సరములకు రైతుకి పంట వేసుకునే దానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం రైతన్న నేస్తం కింద తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు
వాళ్ళంతా సుభిక్షంగా ఉండాలని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ పలంనేని అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఇది ప్రజల్లోకి విస్తృతంగా పోయి ప్రజలంతా కూడా గమనించాలా. రాబో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కళ్ళపల్లి మాటలు నమ్మద్దండి. ప్రజలకు మేలు చేసే తెలుగుదేశం జనసేనను గెలిపించాలని ప్రతి ఒక్కరికి సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ పథకాలు కూర్చా తప్పకుండా ప్రజల్లోకి వెళ్తామని, దీని మీద ప్రతి ఒక్కరు చర్చించుకొని మీరు అవగాహన పెంచుకోవాలని, జనసేన తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పోతాయని అమరావతి గారు భారీ మెజార్టీలు గెలిపించడం కూడా ప్రతి ఒక్కరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నాము. దీనికంతా కూడా మీ ఇంటి కాడికి మేము వచ్చి మీకు అందే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం అమరావతి గారి ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరావతి.